మనలో చాలా మందికి ఫోన్స్ వల్ల వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటి? మన ఫోన్ హీట్ అవ్వడం లేదా ఫోన్ బ్యాటరీ స్వెల్ అవ్వడం. అసలు ఫోన్ బ్యాటరీ ఎందుకు స్వెల్ అవుతుంది? నెల క్రితం బానే ఉన్న ఫోన్ ఉన్నట్టుండి ఎందుకు ఓవర్ హీట్ అవుతుంది? అండ్ మన ఫోన్ బ్యాటరీ స్వెల్ అయ్యేటప్పుడు ఫోన్ మనకు ఏదైనా ఇండికేషన్స్ కానీ హింట్ కానీ ఇస్తుందా? ఫోన్ బ్యాటరీ స్వెల్ అవ్వకుండా ఉండాలి అన్నా ఆర్ మన ఫోన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉండాలి అన్నా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వీటి గురించే ఇవాల్టి వీడియోలో డీటెయిల్డ్ గా మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఈ వీడియోలో చెప్పే టిప్స్ మీరు కనుక ఫాలో అయితే మీ ఫోన్ అనేది లాంగర్ రన్ లో పనిచేస్తుంది. దానివల్ల మీరు డబ్బు సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నా దగ్గర గూగుల్ పిక్సెల్ 6 ఫోన్ ఉందండి. లాస్ట్ 3 years నుంచి నేను ఈ ఫోన్ని వాడుతున్నాను. అయితే లాస్ట్ వీక్ నా ఫోన్ని ఛార్జ్ చేసేటప్పుడు ఎందుకో ఛార్జింగ్ అవ్వట్లేదు. ఏంటా అని చెప్పి ఈ ఫోన్ కింద బ్యాక్ కేస్ ఓపెన్ చేసి చూస్తే బ్యాటరీ బాగా స్వెల్ అయిపోయి ఈ స్క్రీన్ అనేది అలా పైకి లేసింది. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర కూడా అలాంటి ఫోన్ ఉంటే గుర్తుపెట్టుకోండి, అది ఒక మినీ టైం బాంబ్ తో సమానం. సో ఆ బ్యాటరీలో ఉండే కెమికల్స్ లీక్ అయ్యి ఆ ఫోన్ ఎప్పుడైనా పేలొచ్చు. దానివల్ల అది కాస్త మీ ప్రాణానికే ప్రమాదం. సరే, నా షెడ్ స్టోరీ పక్కన పెడదాము. మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే అసలు ఫోన్ బ్యాటరీ ఎందుకు స్వెల్ అవుతుంది, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. రీజన్ నెంబర్ 1 వచ్చేసి హీట్ అండ్ ఓవర్ ఛార్జింగ్. ఏం లేదండి, మనము బైక్స్ పైన ట్రావెల్ చేస్తూ ఉంటాం ఆర్ కార్స్ లో వెళ్తూ ఉంటాం. సో బైక్ పైన ట్రావెల్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? ట్రావెల్ చేసేటప్పుడు లొకేషన్ తెలుసుకోవాలని చెప్పి ఆ హ్యాండిల్ కి మొబైల్ క్లాంప్ తగిలిచ్చి దానికి మొబైల్ ని ఫిక్స్ చేస్తారు లొకేషన్ కోసం. సో ఒకవేళ మనము డే టైం ట్రావెల్ చేస్తుంటే బాగా ఎండ ఎక్కువగా ఉంటే ఆ ఎండకి ఫోన్ ఎక్కువసేపు ఇంక్రీజ్ అవుతే ఫోన్ ఓవర్ హీటింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అలా కాకుండా మీ ఫోన్ని మీరు కార్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సో కార్లో ఆ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఎక్కువసేపు అలా ఉంచేసినా కూడా మీ ఫోన్లో ఓవర్ హీటింగ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఆల్సో ఓవర్ ఛార్జింగ్. 100% ఛార్జింగ్ అయిపోయిన తర్వాత కూడా గంటల కొద్దీ ఫోన్ని అలానే వదిలేసినా కూడా మీ ఫోన్లో ఓవర్ హీటింగ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. సో ఈ ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అది కాస్త బ్యాటరీ స్వెల్లింగ్ కి దారితీస్తుంది. అలా ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఇక్కడే మనం కాస్త కెమిస్ట్రీని అర్థం చేసుకోవాలి. కెమిస్ట్రీ అంటే ఓ పెద్ద రాకెట్ సైన్స్ కాదు, చిన్న బేసిక్ కెమిస్ట్రీ మనం ఇక్కడ తెలుసుకుంటే మనకు పాయింట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. కానీ ఓవర్ హీటింగ్ అవ్వడానికి, బ్యాటరీ స్వెల్ అవ్వడానికి అసలు లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. దీని వెనుకల ఒక చిన్న కెమిస్ట్రీ ఉంది. అదేంటంటే మన ఫోన్ ఓవర్ హీట్ అయిన ప్రతిసారి బ్యాటరీ లోపల కెమికల్ బ్రేక్ డౌన్ జరుగుతుంది. సో ఈ కెమికల్ బ్రేక్ డౌన్ ద్వారా గ్యాసెస్ రిలీజ్ అయ్యి బ్యాటరీ స్వెల్లింగ్ కి దారితీస్తుంది. సో అలా ఒక్కసారి బ్యాటరీ స్వెల్ అవడం స్టార్ట్ అయిందనుకోండి, మెల్లగా మీ ఫోన్ అనేది రిపీటెడ్ గా హీట్ అవుతూ ఉంటుంది. ఆ హీట్ కారణంగా బ్యాటరీ లోపల మల్టిపుల్ టైమ్స్ కెమికల్ బ్రేక్ డౌన్ అయ్యి మీ బ్యాటరీ కంప్లీట్ గా స్వెల్ అయిపోయి స్క్రీన్ అనేది పైకి లేస్తుంది. సో అందుకే మీ ఫోన్ని ఎక్కువసేపు హీట్ కి ఎక్స్పోజ్ చేయకండి. మీ ఫోన్ బ్యాటరీ 100% అవుతే వెంటనే చార్జర్ తీసేయండి. ఇది రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2, డీప్ డిశ్చార్జ్. మరేం లేదండి, మన ఫోన్ బ్యాటరీ 0% వచ్చేంత వరకు ఫోన్ ని కంటిన్యూస్ గా యూజ్ చేయడం. అండ్ చాలా మంది ఏం చేస్తుంటారు, 0% రాగానే ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి ఫోన్ ని కంటిన్యూస్ గా యూజ్ చేస్తుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ లోపల ఉన్న ఇంటర్నల్ కెమిస్ట్రీ డిస్టర్బ్ అవుతుంది, స్ట్రెస్ కి గురవుతుంది. దాని కారణంగా కెమికల్ బ్రేక్ డౌన్ జరిగి గ్యాసెస్ ప్రొడ్యూస్ అయ్యి బ్యాటరీ స్వెల్ అవుతుంది. సో అందుకే 0% వచ్చేంత వరకు ఫోన్ ని అస్సలు యూజ్ చేయకండి. ఖచ్చితంగా ఒక 20% వస్తుందనగానే వెంటనే మీ ఫోన్ ని ఛార్జ్ చేయండి. అండ్ ఛార్జ్ చేసేటప్పుడు దయచేసి మీ ఫోన్ ని యూజ్ చేయకండి. ఒకవేళ అలా యూజ్ చేస్తే మీ బ్యాటరీ స్వెల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కసారి బ్యాటరీ స్వెల్ అయింది అనుకోండి, ఇద్దరు ఫోన్ పక్కన పడేయాలి లేదా సర్వీస్ సెంటర్కి ఇచ్చి 4,000-5,000 ఖర్చు పెట్టి మళ్ళీ మనం ఫోన్ ని రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రీజన్ నెంబర్ 3 వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఇది చాలా రేర్ కేసెస్ లో జరుగుతుంది. సో మన ఫోన్ లో బ్యాటరీ కంపార్ట్మెంట్ లో ఏదైనా చిన్న పార్టికల్ ఇరుక్కుపోయి ఉన్నా ఆర్ ఏదైనా డస్ట్ ఫామ్ అయినా అది కాస్త ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ కి లీడ్ చేస్తుంది. సో దీని కారణంగా ఆటోమేటిక్ గా హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అయిన ప్రతిసారి బ్యాటరీ లోపల కెమికల్ బ్రేక్ డౌన్ స్టార్ట్ అయ్యి గ్యాసెస్ ని లీక్ చేసి అది కాస్త బ్యాటరీ స్వెల్లింగ్ కి దారితీస్తుంది. కానీ పాయింట్ ఏంటి అంటే ఇది చాలా రేర్ కేసెస్ లో జరుగుతుంది. రీజన్ నెంబర్ 4, ఫిజికల్ డ్యామేజ్. మన ఫోన్ కింద పడటం లేదా 2 వస్తువుల మధ్య మన ఫోన్ బలంగా ఇలా ఇరుక్కుపోవడం వల్ల ఏమవుతుందంటే ఫోన్ కి డెంట్ పడుతుంది. అది కాస్త ఫోన్ బ్యాటరీ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అలా కాకపోయినా కూడా మన ఫోన్ బ్యాటరీ పైన ఉన్న ఏదైతే ప్రొటెక్టివ్ లేయర్ ఉందో అది కాస్త డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దీని వల్ల హీటింగ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. హీటింగ్ ఇష్యూస్ వన్స్ స్టార్ట్ అయితే అది ఖచ్చితంగా బ్యాటరీ పైన కూడా ఇంపాక్ట్ చూపించి బ్యాటరీ స్వెల్లింగ్ కి దారితీస్తుంది. సో అందుకే ఫోన్ కింద పడిన వెంటనే మనం ఏమనుకుంటాం, ఆ గ్లాస్ కి ఏం కాలేదులే, టెంపర్డ్ గ్లాస్ కి ఏం కాలేదులే, ఫోన్ సేఫ్ గా ఉందిలే అని అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే ఇంటర్నల్ గా బ్యాటరీ పైన ఒక ప్రెషర్ క్రియేట్ అవుతే అది కాస్త హీట్ కి లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ దానివల్ల
ఫోన్ బ్యాటరీ స్వెల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఎప్పుడు కూడా మన ఫోన్ ని ఇరుగ్గా ఉండే ప్లేసెస్ లో పెట్టకూడదు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సూట్ కేస్ లో ఏదైనా పెడుతున్నారు, సో ఆ సూట్ కేస్ లో మీరు ఫోన్ పెట్టాలనుకుంటున్నారు, సో ఒక ఫ్రీ స్పేస్ లో మీ ఫోన్ ని పెట్టడానికి ప్రయత్నించండి. అలా కాకుండా రెండు వస్తువుల మధ్య ఎప్పుడైతే ఆ ఫోన్ అలా కంప్రెస్ అయిపోతుందో అప్పుడు బ్యాటరీ పైన ప్రెషర్ పడి అది కాస్త స్వెల్లింగ్ కి దారితీస్తుంది. రీజన్ నెంబర్ 5, బ్యాటరీస్ లైఫ్. మనిషికైనా మషిన్ కైనా ఖచ్చితంగా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. సో మన ఫోన్ లో ఉండే బ్యాటరీకి కూడా ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో ఎప్పుడైతే బ్యాటరీ ఏజ్ కానీ మనం వాడే డివైస్ ఏజ్ పెరుగుతూ పోతుందో దానికి ఉన్న లైఫ్ మెల్లగా తగ్గుతూ పోతుంది. అండ్ మనం మన ఫోన్ ని చార్జ్ చేసిన ప్రతిసారి బ్యాటరీ ఖచ్చితంగా న్యాచురల్లీ డీగ్రేడ్ అవుతూ వస్తుంది. సో దీని వల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బ్యాటరీలో ఉండే సెల్స్ మెల్లగా వీక్ అయిపోతాయి. సో అలా సెల్స్ వీక్ అవడం వల్ల ఫోన్ బ్యాటరీలో ఉండే కెమికల్స్ లీక్ అయ్యి అది కాస్త స్వెల్లింగ్ కి దారితీస్తుంది. రీజన్ నెంబర్ 6, చీప్ చార్జర్స్ అండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ బ్యాటరీస్. సో మనం ఫోన్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఏ బ్రాండ్ కొనాలి, ఎంత కాస్ట్ పెట్టి కొనాలి, ఫోన్ కొనిన తర్వాత దానికి స్క్రీన్ గార్డ్ ఏది ఇప్పించాలి, అండ్ ఆల్సో బ్యాక్ కేస్ ఏది ఇప్పించాలని చెప్పి ఇలా రకరకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. మీరు ఫోన్ గురించి ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో దానికి వాడే చార్జర్ గురించి కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ కొన్నారు, ఈ మధ్య ఫోన్స్ కి చార్జర్స్ రావట్లేదు, జస్ట్ కేబుల్స్ మాత్రమే వస్తున్నాయి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, మార్కెట్ కి వెళ్ళి తక్కువ కాస్ట్ లో ఉన్న ఒక చార్జర్ ని కొంటాం. సో దాని వల్ల ఏమవుతుందంటే ఫోన్ కి కావాల్సిన పవర్ సప్లై ఏదైతే ఉంటుందో అది సరిగ్గా అందదు. సో అలా అందకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్ గా బ్యాటరీలో కెమికల్ బ్రేక్ డౌన్స్ జరిగి అప్పుడు మీ ఫోన్ ఓవర్ హీట్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఒక్కసారి ఫోన్ ఓవర్ హీట్ అవడం స్టార్ట్ అవుతే అది కాస్త బ్యాటరీ స్వెల్లింగ్ కి దారితీస్తుంది. అందుకే మీరు ఫోన్ కొన్న ప్రతిసారి ఈదర్ అదే కంపెనీకి సంబంధించిన చార్జర్ కొనండి, లేకపోతే దానికి తగ్గట్టు ఏ చార్జర్ సెట్ అవుతుందో ఆ చార్జర్ ని మాత్రమే కొని యూజ్ చేస్తే మీ బ్యాటరీ స్వెల్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఓవర్ హీటింగ్ ఇష్యూస్ కూడా రావు. రీజన్ నెంబర్ 7, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఆర్ హ్యూమిడిటీ. మనం ఉండే అట్మాస్ఫియర్ కావచ్చు, ఎన్విరాన్మెంట్, టెంపరేచర్ అవి కూడా మన ఫోన్ బ్యాటరీ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీచ్ కి వెళ్ళారు, సో బీచ్ ఏరియాలో చాలా హ్యూమిడిటీ ఉంటుంది, అది కాస్త మన బ్యాటరీ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అది ఎలా అంటే ఎక్కువసేపు మనం మన ఫోన్ ని హీట్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు బ్యాటరీ లోపల కెమికల్ బ్రేక్ డౌన్ జరిగి గ్యాసెస్ రిలీజ్ అయ్యి అప్పుడు మెల్లగా మన ఫోన్ బ్యాటరీ స్వెల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఒక ఎక్కువ హ్యూమిడిటీ ఉన్న ప్లేసెస్ లో ఉన్నప్పుడు ఫోన్ ని ఎక్కువసేపు హీట్ కి ఎక్స్పోజ్ చేయకుండా దాన్ని జాగ్రత్తగా ఒక కూల్ ప్లేస్ లో ప్రిజర్వ్ చేయడం బెస్ట్ ఆప్షన్. సో ఇవ్వండి ఫోన్ బ్యాటరీ స్వెల్ ఎందుకు అవుతాయని చెప్పడానికి రీజన్స్. అయితే మన ఫోన్ బ్యాటరీ స్వెల్ అయిన తర్వాత దాని వల్ల వచ్చే రిస్క్ ఏంటి, దాని వల్ల వచ్చే ప్రమాదం ఏంటి ఒకసారి తెలుసుకుందాం. సో ఫోన్ బ్యాటరీ ఎందుకు స్వెల్ అవుతుంది అని చెప్పడానికి దీస్ ఆర్ ది రీజన్స్. కానీ ఫోన్ బ్యాటరీ స్వెల్ అయిన తర్వాత దాని కారణంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఇన్ఫాక్ట్ మన లైఫ్ కి రిస్క్ కూడా. ఏంటి ఆ రిస్క్? నెంబర్ 1, ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్. మన ఫోన్ బ్యాటరీ వన్స్ స్వెల్ అయిన తర్వాత బ్యాటరీ లోపల కంటిన్యూస్ గా గ్యాసెస్ అనేవి రిలీజ్ అయ్యి ఇంటర్నల్ గా బ్యాటరీ పైన ఒక ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. సో ఇలాంటి ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఏమవుతుందంటే బ్యాటరీ పైన కంటిన్యూస్ ప్రెషర్ పడడం వల్ల అండ్ ఆల్సో గ్యాసెస్ కంటిన్యూస్ గా లీక్ అవడం వల్ల బ్యాటరీ పైన ప్రెషర్ పడి అది కాస్త పేలిపోయే ప్రమాదం ఉంటుంది అండ్ కొన్నిసార్లు అది మీ ప్రాణానికే ప్రమాదం. అందుకే బ్యాటరీ స్వెల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఈదర్ ఆ ఫోన్ బ్యాటరీని రీప్లేస్ చేయండి ఆర్ ఫోన్ నే రీప్లేస్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఇంకో రిస్క్ ఏంటంటే కెమికల్ లీకేజ్. బ్యాటరీ స్వెల్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ గా లోపల షార్ట్ సర్క్యూట్ జరిగి గ్యాసెస్ అనేవి లీక్ అవుతూ ఉంటాయి. దాని వల్ల బ్యాటరీలో ఉన్న కెమికల్స్ అనేవి లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కసారి ఈ కెమికల్స్ లీక్ అవుతే అది కాస్త మన స్కిన్ కి ఎక్స్పోజ్ అయితే మనకు స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ అది కాస్త మన లంగ్స్ పైన ఇంపాక్ట్ కూడా చూపించే ప్రమాదం ఉంది. రిస్క్ నెంబర్ 3, స్క్రీన్ ఆర్ కేస్ డ్యామేజ్. సో బ్యాటరీ స్వెల్ అయినప్పుడు ఆల్రెడీ మీరు గమనించినట్లయితే మెల్లగా మన స్క్రీన్ అనేది పైకి వస్తూ కనిపిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అప్పుడు కూడా మీరు మీ బ్యాటరీని చేంజ్ చేయకపోతే కంప్లీట్ గా మీ ఫోన్ లో ఉండే మదర్ బోర్డ్ అండ్ ఆల్సో మీ స్క్రీన్ డిస్ప్లే కూడా కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతుంది. దాంతో మీ ఫోన్ షెడ్కి వెళ్ళిపోతుంది. ఈవెన్ మీరు బ్యాటరీ రీప్లేస్ చేయలేరు, ఖచ్చితంగా మీరు కొత్త ఫోన్ కొనాల్సిందే. సో ఒక్కసారి మీ ఫోన్ ఎప్పుడైనా ఫ్లాట్ గా కాకుండా కాస్త ఉబ్బినట్టు కనిపిస్తే అది బ్యాటరీ స్వెల్ అయిందని మీరు ఖచ్చితంగా గమనించాలి. సో ఇమీడియట్ గా మీరు బ్యాటరీ చేయించకపోతే డిస్ప్లే పోతుంది అండ్ ఆల్సో కంప్లీట్ గా మీ ఫోనే డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఫోన్ డ్యామేజ్ అయిపోయి అది కాస్త పేలిపోయింది అనుకోండి, అందులో ఉండే డేటా కూడా మన చేతికి రాదు అండ్ దాన్ని రీస్టోర్ చేసుకోవాలనుకున్నా చాలా కష్టం అవుతుంది. సో అందుకే స్వెల్లింగ్ బ్యాటరీని ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మన ఫోన్ బ్యాటరీ స్వెల్ అవ్వక ముందు ఫోన్ మనకు ఏదైనా ఇండికేషన్స్ ఇస్తుందా, ఏదైనా హింట్ ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఇస్తుందండి. అందులో ఫస్ట్ హింట్ ఏంటి అంటే మన ఫోన్ ఓవర్ హీట్ అవ్వడం. సో మీరు 1 year వరకు ఫోన్ వాడారు, 1 year వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఉన్నట్టుండి ఎందుకు ఫోన్ ఓవర్ హీట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో వన్స్ ఓవర్ హీటింగ్ ఇష్యూ మీకు కంటిన్యూస్ గా మీరు ఫేస్ చేస్తున్నారు అంటే ఆ ఓవర్ హీటింగ్ ఇష్యూ అనేది మీ బ్యాటరీ పైన ఇంపాక్ట్ చేస్తుంది అని మీరు గమనించాలి. సో అలా గమనించకుండా కంటిన్యూస్ గా ఆ ఓవర్ హీటింగ్ ఇష్యూని మీరు ఇగ్నోర్ చేస్తే అది కాస్త బ్యాటరీ స్వెల్లింగ్ కి దారితీస్తుంది. అండ్ ఇంకో హింట్ వచ్చేసి మీ ఫోన్ నుంచి ఒక కైండ్ ఆఫ్ టిపికల్ స్మెల్ రావడం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా వైర్స్ కాలినప్పుడు ఒక స్మెల్ వస్తుంది, లేదా మన ఇన్వర్టర్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్
ఆఫ్ ఓవర్ హీటింగ్ వల్ల ఒక స్మెల్ వస్తుంది. సో అలాంటి స్మెల్ మీరు మీ ఫోన్ నుంచి సెన్స్ చేసినప్పుడు దెన్ దాట్ ఈస్ ది ఇండికేషన్ దట్ యువర్ ఫోన్ బ్యాటరీ ఈస్ గోయింగ్ టు బి స్వెల్. సో అప్పుడు మీరు ఇమీడియట్ గా అలర్ట్ అయ్యి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 0% అయ్యే వరకు ఫోన్ ని వాడకపోవడం, ఆర్ ఫోన్ ని ఓవర్ చార్జ్ చేయడం, లేకపోతే ఫోన్ ని హీట్ కి ఎక్స్పోజ్ చేయడం, ఇలాంటివి మీరు వెంటనే ఆపేస్తే సో మీ ఫోన్ బ్యాటరీ అనేది సేఫ్ గా ఉంటుంది అండ్ ఆల్సో మీ ఫోన్ కూడా సేఫ్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫోన్ బ్యాటరీ స్వెల్ అయినా కూడా ఏమవుతుందిలే వాడేద్దాంలే, ఒక నెల వాడదాంలే, ఒక వారం ఆగిన తర్వాత రిపేర్ చేపిద్దాంలే అని చెప్పి చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కానీ అది చాలా ప్రమాదం అండి. ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకున్నాము. ఫోన్ బ్యాటరీ వన్స్ స్వెల్ అవడం స్టార్ట్ అవుతే గ్యాసెస్ అనేవి లీక్ అవుతాయి, లోపల చిన్న చిన్న షార్ట్ సర్క్యూట్ అనేది జరుగుతుంది, దీనివల్ల కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అది మన స్కిన్ కే కాదు మన లంగ్స్ కి కూడా ప్రమాదం. సో అలాంటి ఫోన్ అనేది ఒక మినీ టైం బాంబ్ తో సమానం. అది ఏ క్షణమైనా పేలొచ్చు. సో ఇన్ జనరల్ గా ఇక్కడ దూరం ఉన్నప్పుడు పేలితే అక్కడ సరౌండింగ్స్ లో ఎవరు లేకపోతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ మీ ఫోన్ మీ పాకెట్ లో ఉన్నప్పుడు ఆర్ మీ దగ్గరలో ఉన్నప్పుడు లేదా చిన్న పిల్లల చేతిలో ఉన్నప్పుడు అది పేలిందనుకోండి, అది ప్రాణాలకే ప్రమాదం. సో వన్స్ బ్యాటరీ స్వెల్ అయిందంటే మీరు చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పని బ్యాటరీని ఇమీడియట్ గా రీప్లేస్ చేయాలి లేదా ఫోన్ ని రీప్లేస్ చేయాలి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫోన్ బ్యాటరీ స్వెల్ అవ్వకుండా ఉండాలి అన్నా ఆర్ మన ఫోన్ ఓవర్ హీటింగ్ అవ్వకుండా ఉండాలి అన్నా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నెంబర్ 1, మీ ఫోన్ ని ఓవర్ చార్జ్ చేయకండి. చాలా మంది ఏం చేస్తారంటే 100% ఛార్జింగ్ అయిన తర్వాత చార్జర్ ని తీసేస్తారు, 99 అవగానే మళ్ళీ ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. సో అలా కంటిన్యూస్ గా ఓవర్ ఛార్జింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాటరీ పైన ప్రెషర్ క్రియేట్ అవుతుంది, దానివల్ల ఓవర్ హీట్ అవుతుంది. ఓవర్ హీట్ ఇష్యూస్ స్టార్ట్ అయితే వెంటనే అది కాస్త బ్యాటరీ పైన ఇంపాక్ట్ చూపించి బ్యాటరీ స్వెల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మీ ఫోన్ ని ఓవర్ చార్జ్ చేయకండి. నెంబర్ 2, మీ ఫోన్ బ్యాటరీ 0% అయ్యే వరకు ఫోన్ ని కంటిన్యూస్ గా వాడటం లేదా ఫోన్ ని చార్జ్ పెట్టి మీరు గేమ్స్ వాడడం, ఫోన్ చేయడం వల్ల కూడా మీ బ్యాటరీ స్వెల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 0% అయ్యేంత వరకు ఆగకండి. మీ బ్యాటరీ పర్సెంటేజ్ 20% ఉండగానే ఫోన్ ని ఛార్జింగ్ లో పెట్టి మీరు దాన్ని వాడకుండా అది కంప్లీట్లీ ఛార్జ్ అయ్యే వరకు దాన్ని వదిలేయండి. నెంబర్ 3, మీ ఫోన్ ఓవర్ హీట్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోండి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ పైన ట్రావెల్ చేస్తున్నారు, సో లొకేషన్ చూసుకోవడానికి మొబైల్ హోల్డర్ కి మీరు మీ ఫోన్ ని అటాచ్ చేశారు. సో బయట ఎండ ఎక్కువ ఉంది అనుకుందాం, సో ఎక్కువసేపు మీ ఫోన్ ఆ హీట్ కి ఎక్స్పోజ్ అయితే ఓవర్ హీటింగ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఆల్సో చాలా మంది తమ ఫోన్ ని తమ కార్ లో పెట్టి మర్చిపోతూ ఉంటారు. సో అప్పుడు కార్ లో హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల కూడా మన ఫోన్ లో ఓవర్ హీటింగ్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ హీట్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇవ్వండి ఫోన్ బ్యాటరీ ఎందుకు స్వెల్ అవుతుంది అని చెప్పడానికి రీజన్స్ అండ్ మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్. సో ఈ వీడియోకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ పాస్ట్ లో మీ ఫోన్ కూడా ఇలానే స్వెల్ అయి ఉంటే అప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.